అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ హిస్టరీ కోర్సుల్లో విజయం సాధించడమెలాగో విశ్లేషించే ఈ కార్యక్రమానికి స్వాగతం. రండి, ఈరోజు మనం చరిత్రను ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. సరే, ఒక నంబర్తో మొదలు పెడదాం. 58.6%. ఏంటి నెంబర్ అనుకుంటున్నారా? ఇది 2025 ఏపీ లాటిన్ పరీక్షలో పాసైన విద్యార్థుల శాతం. ఈ నెంబర్ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఏపీ హిస్టరీ లాంటి కష్టమైన సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? తక్కువ స్కోర్లు వచ్చిన వాళ్ళకి, ఎక్కువ స్కోర్లు తెచ్చుకున్న వాళ్ళకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ఏపీ హిస్టరీ పరీక్షలో మంచి స్కోర్ల వెనుకున్న అసలైన నైపుణ్యాలు ఏంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మొట్టమొదటగా అందరి కళ్ళు ఉండేదెక్కడా? పరీక్ష స్కోర్ల మీదే కదా. వాటితోనే మొదలు పెడదాం. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ యుఎస్ హిస్టరీ ఎంత పాపులరో మనకు తెలుసు. అయినా కూడా కేవలం 14% మందికి మాత్రమే టాప్ స్కోర్ అంటే 5 వచ్చింది. అంటే అర్థమేంటి? విజయం అనుకున్నంత ఈజీ కాదనమాట. ఈ వేర్వేరు హిస్టరీ కోర్సుల పాస్ రేట్లు చూస్తే చాలామందే పాస్ అవుతున్నారు, నిజమే. కానీ అందరూ కాదు. అంటే కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు, దానికంటే ఇంకేదో కావాలి. ఇంకేదో ఏంటి? అదే అసలు పాయింట్. ఎక్కువ స్కోర్ చేయడానికి కేవలం తేదీలు, పేర్లు బట్టి పట్టేస్తే సరిపోదు. అసలైన ఛాలెంజ్ వేరే ఉంది. ఆ ఛాలెంజ్ పేరే డాక్యుమెంట్ బేస్డ్ క్వశ్చన్, షార్ట్కట్ డీబీక్యూ అంటారు. ఇక్కడే అసలు సిసలైన పరీక్ష మొదలవుతుంది. మనకు తెలిసిన దాన్ని ఎలా వాడుతున్నామో ఇది చూపిస్తుంది. ఈ స్లైడ్ మొత్తం కథను ఒక్క మాటలో చెప్పేస్తుంది. ఏం జరిగింది అని అడగడం ఒకెత్తు అయితే, అది ఎందుకు జరిగింది అని ఆలోచించడం మరో ఎత్తు. ఎవరున్నారు అని తెలుసుకోవడం వేరు, వాళ్ల ఉద్దేశాలేంటి అని విశ్లేషించడం వేరు. ఇదే అసలైన చారిత్రక ఆలోచన. సరే, మరి ఈ విజయం సాధించడానికి కావలసిన బ్లూ ప్రింట్ ఏంటి? అసలొక చరిత్రకారుడిలా ఎలా ఆలోచించాలి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఈ కోర్సుల సిలబస్ని నిజమైన చరిత్రకారులు పనిచేసే పద్ధతిలోనే డిజైన్ చేశారు. ఇక్కడ నేర్చుకునే స్కిల్స్ కేవలం పరీక్షల కోసం కాదు, లైఫ్లో కూడా చాలా ఉపయోగపడతాయి. మనమిందాక చూసిన ఆ స్కిల్స్ని ఈ 3 పద్ధతుల ద్వారా వాడతామన్నమాట. పోల్చి చూడటం, కారణాలు వెతకటం, కాలంతో పాటు ఏం మారింది, ఏం మారలేదు అని గమనించటం. పరీక్షలో వచ్చే దాదాపు ప్రతి ప్రశ్న ఈ 3 చుట్టూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడసలు సీక్రెట్ తెలుసుకునే టైం వచ్చింది. చరిత్రని ఈజీగా అర్థం చేసుకోటానికి కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఇవి ఒక రకంగా మనకు మెంటల్ చెక్లిస్ట్లా పనిచేస్తాయి. ముఖ్యంగా ఏపీ యుఎస్ హిస్టరీ కోసం బ్యాక్ పైప్ అనే ఒక సూపర్ ఫ్రేమ్వర్క్ ఉంది. చూడండి, ఇక్కడ ప్రతి అక్షరానికి ఒక అర్థముంది. ఉదాహరణకి పి అంటే పాలిటిక్స్ అండ్ పవర్. ఈ ఫ్రేమ్వర్క్తో వేర్వేరు కాలాల్లో రాజకీయాలు ఎలా మారాయో చాలా ఈజీగా విశ్లేషించవచ్చు. అది పెద్ద చిత్రాన్ని చూడడానికి. మరి ఒక చిన్న డాక్యుమెంట్ని లోతుగా అనలైజ్ చేయాలంటే దానికోసం హ్యాపీ అనే మరో అద్భుతమైన టెక్నికుంది. మొదటిది హిస్టారికల్ కాంటెక్స్ట్. అంటే ఆ డాక్యుమెంట్ ఏ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో రాశారు, ఇది తెలియకపోతే దాని అసలు మీనింగ్ మనకు అర్థం కాదు. తర్వాత ఆడియన్స్. అంటే రచయిత దీన్ని ఎవరికోసం రాశారు? ఒక స్నేహితుడికా, ప్రజలందరికా, లేక ఒక అధికారికా? ఎందుకంటే ఎవరికి రాస్తున్నారో బట్టి చెప్పే విధానం మారిపోతుంది. తర్వాత పర్పస్. అసలు రచయిత దీన్ని ఎందుకు రాశారు? కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికా, లేక మనల్ని ఏదో నమ్మించడానికా? దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఇది చాలా ముఖ్యం. రెండో పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే రాసిన వ్యక్తి ఎవరు, వాళ్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ల నమ్మకాలేంటి, ఇవన్నీ వాళ్ళు రాసేదాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. అప్పుడే అందులో ఏమైనా పక్షపాతముందేమో తెలుస్తుంది. ఇక చివరది వై అంటే ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాలనుకుంటున్న పెద్ద చారిత్రక కథలో దీని పాత్ర ఏంటి? ఇవన్నీ కలిపితేనే పూర్తి చిత్రం వస్తుంది. సరే, ఈ హ్యాపీ ఫ్రేమ్వర్క్ని ఒక రియల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. అమెరికన్ బైసన్ల గురించి 1889లో విలియం టి హోర్నాడీ రాసిన ఈ వాక్యం చూడండి. ఇప్పుడు హ్యాపీ అనాలిసిస్ అప్లై చేద్దాం. రాసిన వ్యక్తి ఒక జంతుశాస్త్రవేత్త. కాబట్టి అతని పాయింట్ ఆఫ్ వ్యూ జంతు సంరక్షణ వైపు ఉంది.
అతని పర్పస్ ఏంటి? ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శించటం. మరి ఇది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఇది ఆ కాలంలో అభివృద్ధి, ప్రకృతి, ప్రభుత్వ బాధ్యతలపై ఎంత కాంప్లెక్స్ అభిప్రాయాలుండేవో చూపిస్తుంది. చూశారా, ఈ ఫ్రేమ్వర్క్తో ఎంత లోతుగా అర్థం చేసుకోవచ్చో. ఈ నైపుణ్యాలు, ఈ టూల్స్ ఇవి కేవలం ఒక కోర్స్కే కాదు, అన్ని ఏపీ హిస్టరీ కోర్సులకు ఇదే ఫౌండేషన్. ఈ స్లైడ్లో చూస్తే అర్థమవుతుంది. ఏపీ హిస్టరీ కోర్సులు వేర్వేరు కాలాల గురించి, వేర్వేరు దేశాల గురించి ఉన్నా వాటన్నిటినీ చదివే పద్ధతి, ఆలోచించే విధానం మాత్రం ఒక్కటే. మరి ఇంత కష్టపడి ఇవన్నీ నేర్చుకోవడం ఎందుకు? కేవలం కాలేజ్లో మంచి గ్రేడ్స్ కోసమేనా? కాదు, ఇది అంతకంటే చాలా ఎక్కువ. సాక్ష్యాలను పరిశీలించడం, వాదనలను విశ్లేషించడం, ఒక పాయింట్ను బలంగా చెప్పడం — ఇవి కాలేజీలో, కెరీర్లో, ఇంక చెప్పాలంటే ఒక మంచి పౌరుడిగా బ్రతకడానికి ఇలా ప్రతిచోటా అవసరమయ్యే ప్రాథమిక నైపుణ్యాలు. చివరిగా ఒక్క మాట. చరిత్ర అంటే గతం గురించి చేసే ఒక వాదన అంటారు. మరి అలాంటప్పుడు మనం ఏ వాదనను వినిపించటానికి సిద్ధంగా ఉన్నాం? ఏపీ హిస్టరీ నేర్పేదిదే. గతం గురించి ఏం ఆలోచించాలో కాదు, అసలు ఎలా ఆలోచించాలో.